లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. హిందూ ధర్మంలో వారంలో 7 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. సోమవారం లయకారుడైన శివయ్యకు అంకితం చేశారు. బోళశంకరుడు ప్రసన్నం కోసం సోమవారం చేసే పూజలు అత్యంత ఫలవంతమని జ్యోతిషులు చెబుతున్నారు. శివుడు అభిషేక ప్రియుడు గనుక బోళశంకరుడికి జలంతో అభిషేకం చేయడం అత్యంత ఫలవంతం. అంతేకాదు పాలు, పెరుగు, పంచదార, నెయ్యిలను కలిపి అభిషేకం చేయడం వలన అత్యంత ఫలవంతం. అయితే కోరిన కోరికలు తీర్చడానికి శివుడిని పూజించడానికి ప్రత్యేక పద్ధతి ఉంది. ఆ పూజ విధానం గురించి తెలుసుకుందాం. సోమవారం శివుడిని పూజించే ముందు తెల్లని దుస్తులు ధరించాలి. తెల్లని పువ్వులతో పూజ చేయాలి. పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వలన జాతకంలో చంద్రదోషం ఉంటే తొలగి రాజయోగం కలుగుతుంది. అన్నంతో అభిషేకం చేయడం వలన జీవితంలో ఎన్నడూ అన్న ప్రసాదాలకు లోటు ఉండదు. అంతేకాదు శివయ్యను భస్వం, బిల్వపత్రంతో పూజ, అభిషేకం నివిష్ట ఫలితాలను ఇస్తుంది. అంతేకాదు నాగసహిత యాగం చేయడం వలన కూడా శివయ్య సంతోషిస్తాడని, సిరి సంపదలో లోటు ఉందని విశ్వాసం. అభిషేకం ఎలా చేయాలంటే శివుడికి జలంతో అభిషేకం చేయాలి. అనంతరం భస్మాన్ని సమర్పించాలి. భస్మం లేని సమయంలో గంధం పొడినైనా శివయ్యకు సమర్పించవచ్చు. శివుడికి పారిజాత పూలు సమర్పించడం విశిష్ట ఫలితాలను ఇస్తుంది. ప్రతిరోజు శివుడితో పాటు శివయ్య తన్నుడైన వినాయకుని పూజించడం వలన విఘ్నులు దూరమవుతాయి. పార్వతీదేవిని పూజించడం వలన అమ్మవారి అనుగ్రహంతో దోషాలు, చెడు ప్రయోగాలు దూరమవుతాయని విశ్వాసం. శివుడికి పరమ భక్తుడైన వీరభద్రుని ప్రతిరోజు వీరభద్రుని తప్పనిసరిగా పూజించాలి. వంశంలో పితృదోషం ఉన్నా లేదా వివాహం ఆలస్యం అవుతున్నా, జీవితంలో కాలతర్ప దోషాలున్నా సోమవారం చేసే శివ పూజతో పరిహారం లభిస్తుంది. సోమవారం శివుని భక్తితో పూజిస్తే జన్మలో లేదా గత జన్మల వలన కలిగిన చెడు ప్రభావాలు దూరమైపోతాయి.